హలో హాయ్ ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటి సారీ ప్రీ ప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ వీడియో అనేది కంపల్సరీగా చూసి పర్ఫెక్ట్గా బాక్స్ ఫోల్డింగ్ అండ్ సారీ ప్రీ ప్లేటింగ్ ట్రై చేయండి. మీరంతా మీరే సారీ ప్రీ ప్లేటింగ్ అనేది చేసుకుంటారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. డోంట్ మిస్ ఇట్. ముందుగా సారీ తీసుకొని సారీ బయట పొడవు అనేది మనం చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మనం ఎంతవరకు వస్తుందో అంతవరకు, అప్పుడు షోల్డర్ దగ్గర పిన్నిస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ దగ్గర నుంచి చుట్టుకొలత నడుము వరకు మడత పెట్టుకొని అక్కడ పిన్నిస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నడుము సైజ్ చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వీడియో అనేది బాగా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఒక పిన్నిస్ పెట్టుకోవాలి. ఇప్పుడు బయట పొడవు అనేది ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. అలాగా సారీ అనేది పరుచుకొని లైట్గా ఐరన్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీలో ఎంతమందికి సారీ ప్రీ ప్లేటింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు కామెంట్లో చెప్పండి. ఆ తర్వాత ప్లీట్స్ అనేవి 4, 4, 3, 3 ఇంచెస్ చొప్పున చూసుకొని మనము అలాగా కుచ్చులు పెట్టుకోవాలి. ఆ కుచ్చులు పెట్టుకున్న తర్వాత లైట్గా ఐరన్ చేసి చిన్న పిన్నిస్ పెట్టాలి, ఎందుకంటే అది విడిపోకుండా ఉండడం కోసం. ఆ తర్వాత టేబుల్కి అలా పెట్టేసిన తర్వాత చిన్న క్లిప్ పెట్టుకోవాలి. అక్కడ ఎడ్జ్లో లైట్గా ఐరన్ చేసుకోవాలి. మనము షోల్డర్ దగ్గర నుంచి బయట పరువు ఎంతవరకు తీసుకున్నామో అంతవరకు కూడా మనము ఐరన్ చేసుకుంటూ మధ్య మధ్యలో పిన్నిస్లు పెట్టుకోవాలి. ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు బయట పొడవు అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రివర్స్లో కూడా ఐరన్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో? మీకు ఇలాగా పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత బయట పొడవు అయిపోయింది కదా, ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ అనేవి నేను ఐరన్ చేసుకుంటున్నాను. లైట్గా వాటర్ అనేది స్ప్రే చేసుకొని ఐరన్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మనము చుట్టుకొలత షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు కూడా మనం చుట్టుకొలత తీసుకున్నాం కదా, అక్కడ పిన్నిస్ పెట్టుకున్నాం కదా, అంతవరకు మనము ఇలా ప్లీట్స్ అనేవి ఐరన్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగా ఒక లైక్ కూడా వేసుకోండి. మీరు ఈ లైక్ వేయడం వల్ల నాకు సపోర్టింగ్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు బయట పొడవు అండ్ చుట్టుకొలత కూడా అయిపోయాయి కదా, ఇప్పుడు నడుము కాకుండా పిన్నిస్ చుట్టుకొలత వరకు ఉన్న పిన్నిస్ను మధ్యలో ఉన్న భాగాన్ని మనము సెంటర్ ప్లీట్స్ అనేవి ఐరన్ చేసుకుంటాం.
ఇప్పుడు మనము ఈ పిన్నిస్ నుండి ఆ పిన్నిస్ వరకు పిన్నిస్లు పెట్టుకున్నాం కదా, చుట్టుకొలత దగ్గర నుండి నడుము వరకును ఆ మధ్యలో భాగమంతా మనం ఐరన్ చేసుకోవాలి లైట్గా. అప్పుడు ప్లీట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి, స్టాండర్డ్గా నిలబడతాయి. చుట్టుకొలత దగ్గర పిన్నిస్ పెట్టుకున్నాం, నడుము దగ్గర పిన్నిస్ పెట్టుకున్నాం కదా, ఆ మధ్యలో భాగం అనేది సెంటర్ ప్లీట్స్ వస్తాయి. ఇలా లైట్గా ఐరన్ చేసుకుంటే పిన్నిస్ అప్పుడు ప్లీట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. ప్లీట్స్ చాలా కరెక్ట్గా నిలబడతాయి కూడాను. చూసారా, పిన్నిస్ చూస్తున్నారు కదా. ఇప్పుడు చుట్టుకొలత ఉంది కదా, అటువైపు మనము ఆ ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి, నడుము వైపు కాదు. చూశారు కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ప్లీట్స్ అన్నీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు హాఫ్ ఇంచ్ చొప్పున హాఫ్ ఇంచ్ చొప్పున ప్లీట్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు లైట్గా ఐరన్ చేసుకోవాలి. మొత్తం నాకు 7 ప్లీట్స్ వచ్చాయండి. మధ్యలో పిన్నీస్ పెట్టుకోవాలి. మొత్తం నాకు టోటల్గా 5 పిన్నీస్లు వచ్చాయి. 5 పిన్నీస్లు 5 పిన్స్ వచ్చాయి. మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది చెప్తున్నాను. తర్వాత ఎవరు కూడా స్కిప్ చేయకుండా, ఇప్పుడు ప్లీటింగ్ అయింది కదా, ఇప్పుడు ఫోల్డింగు. సారీ మొత్తం రివర్స్ చేసుకోవాలి. ఆ సెంటర్ ప్లీట్స్ అనేవి మన వైపు ఉండకూడదు, మనకి ఎప్పుడు ఆపోజిట్లోనే ఉండాలి. అప్పుడు ప్లీట్స్ అనేవి నీట్ పైకి కనిపిస్తాయి అన్నమాట. సారీ పైకి లైట్గా ఐరన్ చేసుకొని ప్లీట్స్ కట్టు చెంగు అనేది మన వైపు తెచ్చుకొని నెమ్మదిగా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి, ఐరన్ చేసుకుంటుంటూ. ఎక్కడికక్కడ ఐరన్ చేస్తే సారీ అనేది నీట్గా ఉంటుంది. చూసారా, చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఐరన్ చేస్తుండగా. మళ్ళీ లైట్గా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు పళ్ళు ప్లీట్స్ అనేవి మధ్యలో పెట్టుకోవాలి. చూసారుగా. ఆ తర్వాత మళ్ళీ ఆ చెస్ట్ ప్లీట్స్ అనేవి లైట్గా ఐరన్ చేసుకోవాలి. చూసారా, అలాగా కొంచెం అది ఎంత పొడవు ఉందో, సెంటర్ ప్లీట్స్ అనేవి ఎంత పొడవు ఉన్నాయో చూసుకుని అక్కడి నుంచి అది బయట తెచ్చుకోవాలి. మళ్ళీ ప్లీట్స్ అనేవి సర్దుకొని లైట్గా ఐరన్ చేసుకోవాలి. రిమైనింగ్ భాగం అనేది కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ లైట్గా ఐరన్ చేసుకోవాలి. మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. పొడవు, అది వెడల్పు, అది ఎంత వెడల్పు ఉందో అది చూసుకొని సారీ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఆ చిన్న అంచు అనేది చిన్నది మడత పెట్టి రిమైనింగ్ అంతా అలా ఫోల్డ్ చేసి ఇది పైకి తీసుకొచ్చాలి. ఆ క్లిప్పులు తీసి అవన్నీ రివర్స్ చేసుకోవాలి.
మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతది. ఇప్పుడు ఫోల్డింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు సారీ అనేది కవర్‌లో ఎలా పెట్టుకోవాలో చూద్దాము. సారీ అనేది కవర్‌లో పెట్టుకోవడం వల్ల సారీ ఫోల్డింగ్ విడిపోదు. ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. అందరూ ఇలా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.